బ్రహ్మీ ముహూర్త సమయమున శ్రీ స్వామి చైతన్యస్థులై మాధవ అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచు జరిగినదంతయు వివరించి తిని. అప్పుడు స్వామి నన్ను ఓదార్చి యోగ దృష్టిని నా వైపు ప్రసరింపజేసెను. ఆ యోగ దృష్టికి నా వెనుబాములో ఏదో సంచలనము కలిగి భరించరాని బాధ కలగసాగెను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మటుమాయమయ్యను. నాయన, మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరముతో లేదు. వాని సూక్ష్మ శరీరము ఈ 10 రోజుల నుండి కురవపురంలోనున్న శ్రీచరణుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైనను వాని కోరికే తీరెను. శ్రీవల్లభుల లీలలు, అనూహ్యములు, కాలకర్మ కారణ రహస్యములు ఎవరునూ గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరములోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదుల వారు నాకు అప్పగించిరి. మనము ఆ పనిని సత్వరమే నెరవేర్చవలెను అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చెను. నాకు ఇంతకు ముందు ఉన్న విచారమంతయును క్షణములో మాయమయ్యెను. మాధవుడు పునరుజ్జీవితుడు అగుట కంటే నాకు కావలసినది ఏమున్నది? మాధవుణ్ణి పాతిపెట్టిన చోటికి వచ్చితిమి. శవం బయటికి తీయబడినది. నాకు సహాయకులుగా మరి 2 ఉండిరి. స్వామి మమ్మలను దక్షిణ దిక్కుగా ఉన్న తాటి చెట్ల గుంపు వద్దకు పోయి, మాధవుణ్ణి కరిచిన ఓ నాగరాజమా, శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు శ్రీ పళనిస్వామి సన్నిధికి రావలసినదని ఆజ్ఞాపించడమైనది అని చెప్పమన్నా మేము ఆ విధముగానే చేస్తిమి. శ్రీ పళనిస్వామి తన కౌపీనము నుండి 4 చిన్ని గవ్వలను తీసెను. వాటిని శవము యొక్క 4 దిక్కుల వద్ద ఉంచిరి. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునకు ఎగిరినవి. ఆ పిదప రివ్వుమని ధ్వని చేయచు ఆకాశములోనికి 4 దిక్కులలోనికి పోయినవి. మరికొంతసేపటికి బుసలు కొట్టుచూ వచ్చుచున్న నాగుపామును చూసితిమి. అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క 4 చిన్ని గవ్వలు దాని పడగ మీద గుర్చినట్లుగా అంటుకొనిపోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పాముని మాధవుని శరీరము నుండి విషమును తీసివేయమని చెప్పెను. పాము ఎచ్చట కరిచినదో అచ్చటి నుండియే విషము గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము శ్రీ పళనిస్వామి పాదములను ముద్దు పెట్టుకొని శ్రీ స్వామికి ముమ్మారు ప్రదక్షిణము చేసి ప్రశాంతముగా నిష్క్రమించెను.